రాచకొండ పోలీసుల ముందు మంచు మనోజ్ విచారణకు హాజరయ్యారు. దాదాపు గంట సేపు ప్రశ్నించారు పోలీసులు. విచారణ సందర్భంగా మంచు మనోజ్ కు రాచకొండ పోలీస్ కమిషనర్ వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇలాంటి ఘటనలు మరొకసారి జరిగితే ఊరుకునేది లేదని హెచ్చరించినట్లు సమాచారం. మరొక వైపు మంచు ఫ్యామిలీలో గొడవలపై మంచు మనోజ్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. కూర్చుని మాట్లాడుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. మోహన్ బాబుకు తెలియకుండా కొన్ని విషయాలు జరుగుతున్నాయన్నారు. protection and he said not to gather all the local peers and everything. He will give information and make it more stricter and give us additional force to protect everyone and everybody's peace of the society. And he said the system is always there to the righteous. Thank you, sir. How do you see the attack on TV9 reporter? Any attack is not good, sir, but that's an unfortunate situation. And అయితే మంచిదే కదండి, అందరికి మంచి జరిగితే మంచిదే కదా, ఊళ్ళందరికీ మంచి జరగాలి. వినయ్ గారు కూడా తిరుపతిలో వినయ్ గారు చేసే విషయాలు కొన్ని నచ్చట్లేదు నాకు. అవన్నీ కొంచెం సమాధానం చెప్పి తిరుపతి చంద్రగిరి మండలంలో మీకు తెలిసేంత పేద ప్రజల్లో నాన్న అక్కడ ఎందుకు హైదరాబాద్లో ఆ రోజుల్లో హైదరాబాద్లో పెట్టుండొచ్చు, ఆయన ఎందుకు తిరుపతిలో పెట్టాడని, జనాలు అభివృద్ధి చెందాలి పెట్టి ఎంతో కష్టపడి దూరం తీసుకొచ్చారు దాన్ని. ఈరోజు ఎవరో దాన్ని వచ్చి అలా చేయడం ఒక నాన్నగారి దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు, ఆయన వరకు రీచ్ అవ్వట్లేదు. కెమెరా డౌన్ చేయండి, ఫ్రంట్ ఉన్నది. రాచకొండ పోలీసుల ముందు మంచు విచారణకు హాజరయ్యారు. రైటింగ్ సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మంచు మనోజ్ పోలీసులు ఇచ్చినటువంటి ఈ నోటీసు ప్రకారంగా రాచకొండ సిపి ముందు హాజరయ్యి ఈ నిన్న మొన్న జరిగినటువంటి పరిణామాలన్నిటిపై కూడా రాచకొండ పోలీస్ కమిషనర్ మెజిస్ట్రేట్ హోదాలో ఉండి ఇవన్నీ ప్రశ్నలు అడిగినట్టుగా తెలుస్తోంది. ఇంట్లో ఏం జరుగుతుంది, ఎందుకు శాంతి భద్రతలకు విఘాతం ఏర్పాటు చేస్తా ఉన్నారు, ప్రతిసారి ఎందుకు న్యూసెన్స్ క్రియేట్ చేస్తా ఉన్నారు, ఇంత రోడ్లపైకి వచ్చి బౌన్సర్లను పెట్టుకొని పబ్లిక్ ని పానిక్ చేసి మీడియా పైన దాడులకు పాల్పడేటువంటి సంస్కృతి ఎందుకు ఇది చెలరైపోతా ఉందన్న ఒక విషయాన్ని కూడా నేరుగా మనోజ్ ని పోలీస్ కమిషనర్ ఈ విషయాన్ని అడగడంతో మనోజ్ దానికి సమాధానం కూడా ఇచ్చి మరోసారి ఆ రకంగా వ్యవహరించము, శాంతి భద్రతలో విఘాతం కలిగించము అంటూ కూడా ఈ విషయాన్ని తన పోలీసుల ముందు చెప్పినట్టు అనంతరం అతను మీడియాతో మాట్లాడడం జరిగింది. శాంతియుతంగా సమస్య పరిష్కారం చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్న ఒక విషయాన్ని కూడా తను క్లియర్ గా తెలియజేశాడు. మా అమ్మ హాస్పిటల్లో ఉందని అబద్ధపు స్టేట్మెంట్ ఇచ్చి తప్పుడు సమాచారం ఇచ్చారు. నా తల్లి జల్పల్లిలోని నివాసంలోనే ఉంది. విద్యానికేతన్లో జరిగినటువంటి అక్రమాల పైన ప్రశ్నించడంతో నన్ను టార్గెట్ చేశారని, మరోసారి శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దని రాచకొండ సిపి నన్ను ఆదేశించాడు. నేను మరోసారి ఇంటి వద్ద గొడవలు పడడం కానీ శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం కానీ చేయనట్టు కూడా పోలీస్ కమిషనర్ కు ఈ విషయాన్ని హామీ ఇచ్చాను. నేను ఫిర్యాదు చేసినటువంటి కేసులో ఒకరిని ఇప్పటికే అరెస్టు చేశారు, మరొకరు పరారీలో ఉన్నారు, అతన్ని కూడా కస్టడీలోకి తీసుకొని విచారణ జరపాలంటూ కూడా పోలీసులను కోరాను. తను ఇచ్చిన ఫిర్యాదు పైన నిష్పక్షపాతంగా విచారణ జరపాలంటూ కూడా పోలీస్ కమిషనర్ ని కలిసి ఈ విషయాన్ని తెలియజేశారు. మరోసారి కూడా మా నాన్న దేవుడు, మా నాన్న లాంటి వ్యక్తి సొసైటీలో లేడు, అప్పుడు ఉన్నటువంటి మోహన్ బాబు వేరు, ఇప్పుడు ఉన్నటువంటి మోహన్ బాబు వేరు, మా నాన్న కొంతమంది ప్రభావితం చేస్తా ఉన్నారంటూ కూడా మనోజ్ ఈ విచారణ ముగిసిన తర్వాత మళ్ళీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ మరోసారి తన నాన్నను గుర్తు చేయడం జరిగింది. ఈ 3-4 రోజుల పాటు జరుగుతున్నటువంటి ఎపిసోడ్ లో ఎప్పుడు కూడా సమస్యను పరిష్కార దిశగా మేము సిద్ధంగా ఉన్నాను, శాంతియుతంగా చర్చలకు సిద్ధంగా ఉన్నాను అన్న ఒక విషయం మొదటిసారి మనోజ్ ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి నిజంగానే చర్చలు జరిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అనేది కూడా అర్థమవుతుంది. ఇటు మోహన్ బాబు గాని, అటు మనోజ్ గాని, ఇటు విష్ణు గాని, వీరు ముగ్గురు కూర్చొని సమస్య పరిష్కరించుకునే దిశగా మాట్లాడుకుంటే ఇష్యూ ఇక్కడతో అయిపోయేటువంటి ఛాన్స్ ఉంది. బిందు అంటే రవితేజ మొదటి నుంచి కూడా మంచు మనోజ్ తిరుపతిలో విద్యా సంస్థల్లో జరిగే అవకతవకల గురించి నేను మాట్లాడుతున్నాను అని చెప్పి ప్రస్తావిస్తూ వచ్చారు. ఈ రోజు 5 గంటలకు జరిగే ప్రెస్ మీట్ లో కూడా
దాని గురించే మాట్లాడే అవకాశం ఉందా? తను 5 గంటలకు అందరి లెక్కలు తేలుస్తాను అంటూ కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మీడియా ముందు. పోలీస్ కమిషనర్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత మేబీ మంచు మనోజ్ మళ్ళీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. పోలీసులు చాలా సీరియస్ గా హెచ్చరించారు. ఎక్కడ కూడా న్యూసెన్స్ క్రియేట్ చేయొద్దని, గుంపులుగా గ్యాంగ్ వేసుకొని తిరగకూడదని, బౌన్సర్లను పెట్టుకొని రోడ్లపైన హడావిడి చేయొద్దని, అది ఇంట్లో గానీ బయట గానీ ఈ హంగామా క్రియేట్ చేస్తే మీరు పోలీస్ కమిషనర్ ఆదేశాలను ఉల్లంఘించినట్టయితది. ఉల్లంఘనకు పాల్పడితే తీవ్ర చర్యలు ఉంటాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని ఇక ముందు వ్యవహరించాలన్నట్టుగా మాత్రం పోలీస్ కమిషనర్ ఈ వ్యవహారాన్ని సీరియస్ గా ఇతనికి ఆదేశించినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు పోలీసు కమిషనర్ ఆదేశాల ప్రకారంగానే వీళ్ళు నడుచుకోవాల్సి ఉంటుంది కాబట్టి మళ్ళీ మనోజ్ రోడ్డుపైకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టేటువంటి అవకాశం లేకపోవచ్చు, కానీ దానిపై చర్చలు జరిపించుకోవడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారనే దానిపై మాత్రం స్పష్టంగా ఒక క్లారిటీ ఉంది. మరి కాసేపట్లో జల్పల్లిలో ఉన్నటువంటి ఇంటికి చేరుకున్న తర్వాత తను మీడియాతో మాట్లాడాలి అనే దానిపై కూడా మనోజ్ క్లారిటీ ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంది బిల్లు. రైట్. అలాగే అంటే మంచు విష్ణు ఇవాళ పోలీసుల ముందు విచారణకు హాజరవుతానని చెప్పారు. సో ఆయన ఎప్పుడు హాజరయ్యే అవకాశం ఉంది? మనోజ్ ఉదయాన్నే వచ్చి పోలీసుల ముందు హాజరయ్యాడు కాబట్టి మనోజ్ విచారణ ముగిసిన తర్వాత, మనోజ్ ఇంటికి చేరుకున్న తర్వాత మంచు విష్ణు కూడా మనోజ్ వెళ్ళిపోయాడని తెలుసుకొని తిరిగి విచారణకు హాజరయ్యేటువంటి అవకాశం ఉంటుంది. తాను ఉదయం ఆసుపత్రిలో మీడియా సమావేశం ముందు మాట్లాడేటప్పుడు పోలీసులను నేను గౌరవిస్తాను, ఆ చైర్కి నేను ఆ గౌరవం ఇస్తాను కాబట్టి త్వరలో నేను పోలీసుల ముందు హాజరయ్యి విచారణ ఎదుర్కొని అన్ని విషయాలు కూడా షేర్ చేస్తాను. కానీ పోలీసులు పక్షపాతం వ్యవహరిస్తా ఉన్నారు, వన్ సైడ్ గా వ్యవహరిస్తా ఉన్నారు. వీటిపైన నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. మాకు నోటీసులు ఇవ్వక ముందే మీడియాలో ఈ అంశాల మీద ఎప్పటికప్పుడు విచారణ అంటూ నోటీసులు అంటూ ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నారు. ఖచ్చితంగా నేను పోలీసు అందించినటువంటి నోటీసులకు వెళ్లి వాళ్ళకు సహకరించి ఈ నోటీసులకు వివరణ ఇస్తానంటూ కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఓకే రవితేజ, థ్యాంక్ యూ. As a son, I'll also take it and it's not only on my dad. Apologies as a son. నా తరపు నుంచి